హిట్ 1 నుంచి స్టార్ట్ అయింది మీ ప్రొడక్షన్ 2 అండ్ హిట్ 3లో మీరే చేయాలని ఎందుకు అనుకున్నారు? అసలు ఆ థాట్ ఏంటి? నేనే చేయాలని ఏమనుకోలేదండి. బట్ ఆ సెకండ్ పార్ట్ షూట్ చేస్తున్నప్పుడు సెకండ్ పార్ట్ క్లైమాక్స్లో ఒక హై ఉండాలి, ఎవరైనా యాక్టర్ వస్తే బాగుంటుంది అని అనిపించింది సినిమా చూసినప్పుడు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెకండ్ పార్ట్ క్లైమాక్స్ జరిగినప్పుడు ఒక చిన్న హ్యాపీ సీన్ ఉండాలి శేష్కి అండ్ మీనాక్షికి, ఎందుకంటే చాలా చాలా సఫర్ అవుతారు. ఈ గెట్ స్టాబ్డ్, షీ గెట్ స్టాబ్డ్. సో లెట్స్ ఫినిష్ ద ఫిల్మ్ విత్ అ హ్యాపీ సీన్, వాట్ దే గెటింగ్ మ్యారీడ్. బట్ దెన్ ఒక క్రైమ్ థ్రిల్లర్కి మ్యారేజ్ సీన్తో ఎండ్ చేస్తే ఇట్ విల్ ఫీల్ లైక్ వాట్ హ్యాపీ ఎండింగ్, యూ డోంట్ డూ దట్ నో, లైక్ టిపికల్. సో వీ థాట్ ఇంకొక వాట్ ఇఫ్ వీ గెట్ దిస్ అనదర్ ఆఫీసర్ ఫ్రమ్ ద అనదర్ వాట్ ఎవర్, సో ఇట్ విల్ స్టిల్ కంటిన్యూ ద ఇంట్రెస్ట్ అండ్ యుల్ ఆల్సో వాక్అవుట్ విత్ అ హై అని అనుకుని ఆబ్వియస్లీ థర్డ్ పార్ట్ స్టోరీ లేకుండా we cannot really bring any other some actors for the cameo. I am a producer, so I had to do it. So that's how it started అండి. థర్డ్కి ప్లాను అప్పుడు ఏం లేదు. సెకండ్ పార్ట్కి ఈ టైంలో కేమియో ఉంటే చాలా బాగుంటుందని చేసాం. బట్ ఆ తర్వాత అనుకోకుండా శైలేష్ రావటం, థర్డ్ పార్ట్ ఐడియా చెప్పడం, చాలా నచ్చటం. ఆ టైంకి నాకున్న ప్రాజెక్ట్స్లో నాకు ఒక స్పేస్ క్రియేట్ అవ్వటం, చేసేయటం, ఇప్పుడు రిలీజ్కి వచ్చేయటం అన్నీ ఒకేసారి జరిగిపోయి. హైనెస్ నిధి గారు జాయిన్ అవటం అన్నీ. అంటే ఎందుకు వై నిధిని ఎందుకు తీసుకున్నారు? అంటే షీ వాంటెడ్ ఆన్సర్. వై నిధిని ఎందుకు తీసుకున్నారు అంటే కన్నడలో కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఆడియన్స్ అలా అనుకోవచ్చా, లేకపోతే ఒక ఫ్రెష్ ఊరికే ఎవరు ఖాళీగా ఉన్నారో ఆలోచించాము. Joke. Okay, joke. Take the jokes like jokes. Okay. I'll tell you that. No, I'll tell you the actual reason. Cheptana. Okay. So I saw some interview of hers and I thought chala sensible ga and also something కొంచెం రిలేటబుల్ రోల్ ఏదైనా ఉంటే చాలా బాగుంటుందని అనిపించింది. ఎప్పుడు జస్ట్ ఒక థాట్ అది అలా పాస్ అయింది. ఆఫ్టర్ దట్ ఐ వెంట్ టు దిస్ నా ఫ్రెండ్ నీర్జా ఒక ఫిల్మ్ డైరెక్ట్ చేస్తుంది, తెలుసు కదండి, షీఈ్ యాక్టింగ్ ఇన్ దట్ ఫిల్మ్. అది యాక్చువల్లీ ఆ సినిమా ఓపెనింగ్కి ముహూర్తం పూజకి నేను వెళ్ళాను అండ్ ఐ సా హర్ దేర్ అండ్ ఐ రిమెంబర్ వాకింగ్ అవుట్ ఆఫ్ దట్ పూజ అండ్ కాలింగ్ మై ఫ్రెండ్ నీర్జా అండ్ టెల్లింగ్ దట్ వెరీ గుడ్ చాయిస్ అని తనకు చెప్పాను. ఎందుకంటే నాకు ఆ కథ తెలుసు, ఆ కథలో తన రోల్ తెలుసు. ఆ రోల్కి చాలా వెయిట్ ఉంది, చాలా మంచి రోల్ అది. అండ్ తను ఫస్ట్ తను చేస్తుందని నాకు చెప్పినప్పుడు బాగుంటారు, లుక్ వైజ్గా బాగుంటారు అనిపించింది. బట్ వెన్ ఐ వెంట్ టు ద పూజ, వెన్ ఐ సా ద వైబ్, తను వచ్చి మాట్లాడింది నాతో. వి స్పోక్ ఫర్ లైక్ ఓవర్. నిజం అనుకుంటారు. You did not talk to me. You were somewhere far away. Talk to me అంటే not that I don't want to talk to you or anything. It's just that I don't. అంటే పరిచయం లేదు కదా. Correct. Nizam. Yeah. Very nice person. Thanks. So I walked up to him and I spoke. So no, but చాలా ఒక రిలేటబుల్ ఎనర్జీ ఉండింది. అండ్ నేను ఇమీడియట్గా అక్కడి నుంచి బయటకు వచ్చిన వెంటనే తనకు ఫోన్ చేసి చెప్పాను, చాలా మంచి చాయిస్ ఆ రోల్కి అన్నాను. ఇంకా అది అయిపోయింది, ఆ టాపిక్ మర్చిపోయాం. తర్వాత మా హిట్ 3 గొడవలో ఎట్లా పడివా. ఎప్పుడైతే మృదులా అన్న ఈ రోల్ శైలేష్ నరేట్ చేశాడో, ద ఫస్ట్ థాట్ ఐ థాట్ ఈస్ తనైతే బాగుంటుందని అనుకున్నాం. ఇమీడియట్గా మామూలుగా డిస్కషన్స్లో ఎవరు ఏంటంటున్నప్పుడు జస్ట్ ఈ వాజ్ సేయింగ్ సంథింగ్. ఐ సెడ్, తను చెప్పిన వెంటనే శైలేష్ ఆల్సో గాట్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. దెన్ హీ సెడ్ తనైతే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అని అన్నాడు. నేను చూడాలి, పిలిచి if it all fits in, తనేమి వేరే ప్రాజెక్ట్స్ లేకుండా మన డేట్స్ అన్ని మ్యాచ్ అవుతుంటే ఆల్ గుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ ఆఫ్టర్ దట్. దట్స్ హౌ.